మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినోత్సవం పురస్కరించుకుని బీఆర్ఎస్ పార్టీ నాయకులతో ఎమ్మెల్యే సవితిరెడ్డి మొక్కలు నాటించాలని బడంగ్పేట్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్కు స్థలాలు సబిత అనుచరులు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కబ్జా చేశారని ఆరోపించారు. సబితా ఇంద్రారెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్క కార్యకర్త అభిమానులు మూడు మొక్కలను నాటాలని చెప్పి మీరు పిలుపునిచ్చారు. చాలా సంతోషం అమ్మా. సబితా ఇంద్రారెడ్డి గారు, నేను కూడా మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ నుంచి చిన్న సవాల్ విసురుతున్నాను. బీఆర్ఎస్ నాయకులకు ముఖ్యంగా, అలాగే మీ యొక్క అనుచరులకు నేను ముఖ్యంగా ఈ సవాల్ విసురుతున్నాను. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో సమాచారం చట్టం కింద టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లో మేము ఆర్టీఐ కింద మేము తీసుకున్నటువంటి ఓపెన్ పార్కుల స్థలాలు, ఓపెన్ ల్యాండ్ల గురించి మేము ఇక్కడ తీసుకున్నాం. దాదాపు 150 ప్లాట్లకు పైగా ఇక్కడ బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పార్కులు కానీ ఓపెన్ ల్యాండ్లు ఉన్నాయని చెప్పి ఆర్టీఐ ద్వారా మాకు ఇచ్చిన లిస్ట్ అమ్మా ఇది. గతంలో హరితహారం కార్యక్రమంలో మీరు మంత్రిగా ఉన్నప్పుడు అనేక చోట్ల కొన్ని వేల మొక్కలు నాటారు. అలాగే ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏమనగా, మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కులలో మీ కార్యకర్తలతోటి, కేసీఆర్ గారి అభిమానులతోటి, పెద్ద నాయకులతోటి మీరు 3 మొక్కలు కాదమ్మా 30 మొక్కలు నాటినైనా మన అంత స్థలాలు ఉన్నాయి మన బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పార్కులు ఓపెన్ ల్యాండ్లో. నేను ఒకటే సవాల్ విసురుతున్నాను, మీరు ఖచ్చితంగా నా సవాల్ స్వీకరించి మీరు ఏవైతే ఓపెన్ ల్యాండ్లు పార్కుల స్థలాల్లో మొక్కలు నాటాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.